బెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూద్దాం అనమాట. అంటే ఇప్పుడు మన ఆఫీషియల్స్ రికమెండేషన్స్ ప్రకారం మనకు 4 అడుగులు బెడ్ ఉండాలన్నమాట. 1 ఫీట్ వచ్చేసి ట్రెంచ్ ఉండాలి. మనం ఏం లేదండి, ట్రాక్టర్తో కానీ ఏదే కానీ కట్టకుండా కొంచెం కష్టపడితే కన్నా గడ్డపారతోటే మనం బెడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ 4 అడుగులు ఫీట్ అనమాట నేను తయారు చేసుకుంది. ఇక్కడ 1 ఫీట్ వచ్చేసి ట్రెంచ్ అనమాట. ఇట్లా మనం గడ్డపారతోటి ఇట్లా చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఇట్లా తీసుకుంటూ పోయి ఇక్కడ కెనాల్ అనేది మనకు ఏర్పడుతుంది అనమాట. ఇలా మనం పోయి అక్కడికి 2-3 సార్లు తిరిగితే కదా బాగా మంచి కారు అనేది ఏర్పడుతుంది. తర్వాత మెయిన్ సెక్షన్ లాగా అట్లా పెట్టుకోవచ్చు అనమాట. మనం మెయిన్ సెక్షన్ లాగా ఇది పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ సెక్షన్ అనమాట. అక్కడ నుంచి వాటర్ సోర్స్ ఉంది మాది. ఇక్కడ మెయిన్ సెక్షన్ లాగా పెట్టుకొని ఏ బెడ్ కావాల్సినప్పుడు మనం వాటర్ ఇరిగేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నీళ్ళు పారించుకోవచ్చు. ఇప్పుడు నేను బెడ్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నానండి, సీట్ బెడ్స్. ఇప్పుడు మన మెజర్మెంట్స్ ప్రకారం 4 ఫీట్స్ వచ్చేసి బెడ్స్ చూద్దాం అనమాట. నేను ఈ కర్ర తీసుకున్నాను అనమాట మెజర్మెంట్కి. అంటే ఇది 4 ఫీట్స్ అనమాట కర్ర. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మనం స్ట్రైట్ లైన్ కోసం వైర్ ఉపయోగించాలి. స్ట్రైట్ లైన్కి అంటే కన్నా స్ట్రైట్గా ఉందా లేదా అని దాని వెంబడి ఈ పార తీసుకొని లాక్కుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు బెడ్ సైజ్ చూద్దాం మనం. చూడండి, ఈ నుంచి ఇక్కడికి 4 ఫీట్స్ ఉందన్నమాట. అంటే కన్నా కరెక్ట్ బెడ్ సైజ్ అనమాట ఇది 4 ఫీట్స్. ఇలా మనం చేసుకున్నట్లయితే ఏ ఎద్దులతో కానీ ట్రాక్టర్తో కానీ అవసరం లేదండి. మనం కొంచెం కష్టపడితే కన్నా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మెజర్మెంట్స్తో. ఓకే, తర్వాత ఇక్కడ మెయిన్ సెక్షన్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక బెడ్ పారింది అనుకోండి, అదంతా పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది క్లోజ్ చేసేసి నెక్స్ట్ అనమాట నెక్స్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. అలా మెయిన్ సెక్షన్ పెట్టుకుంటే కన్నా ప్లానింగ్ బాగుంటుంది.